ఒకప్పుడు సోమరి మనిషి కొన్ని యాపిల్స్ దొంగిలించడానికి ప్రయత్నించాడు. కానీ ఒక రైతు అతను చూసి అరవడం ప్రారంభించాడు. సోమరి మనిషి భయపడి అడవిలోకి పారిపోయాడు. కాసేపటి తర్వాత ఒక ముసలి తోడేల్ని చూసి తోడేలు అంత ముసలితనంలో ఉండి కూడా ఎలా బ్రతకగలదో అని ఆలోచించాడు. అలాగే ఆశ్చర్యపోయాడు. హఠాత్తుగా ఆహారం కోసం సింహం మాంసం ముక్కుతో తోడేలు వైపు రావడం చూశాడు. సోమరి మనిషి చెట్టుపైకి ఎక్కాడు. చూస్తున్నాడు. కానీ తోడేలు తప్పించుకోవడానికి వృద్ధాభయంలో ఉండిపోయింది. సింహం తోడేలుకు మాంసం ముక్కను తినడానికి అక్కడ వదిలేసి వెళ్లిపోయింది. సోమరి మనిషి దేవుని ఆటను చూసి సంతోషిస్తాడు. దేవుడు తన సృష్టిని చూసుకోవడానికి ఎల్లప్పుడూ ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు. దేవుడు తన కోసం కూడా ఏదైనా ప్లాన్ వేసి ఉంటాడని అతను నమ్మాడు. కాబట్టి అతను ఒక స్థలాన్ని కనుగొనడానికి బయలుదేరాడు. కూర్చొని ఎవరైనా తిండి పెడతారని ఎదురు చూసి 2 రోజులు ఆహారం లేకుండా వేచి ఉన్నాడు. ఆకలిని తట్టుకోలేక దారిలో ఒక తెలివైన వ్యక్తిని కలిశాడు. దేవుడు తనను తోడేలు కంటే భిన్నంగా ఎందుకు ప్రవర్తించాడు అని అడిగాడు. తెలివైన వాడు సమాధానం చెప్పాడు, నిజమే, దేవుడు ఒక ప్రణాళికగా ప్రతి ఒక్కరికి ప్రణాళికలో భాగమే. కానీ మీరు కోరుకున్న తోడేలును ఆయన ఇష్టపడలేదు. అతను సింహాన్ని ఇష్టపడాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్